నార్మల్‌గా ఐయుఐ అనేది ఒక ఫర్టిలిటీ ట్రీట్మెంట్. ఇది న్యాచురల్ ట్రీట్మెంట్ కన్నా ఒక స్టెప్ అహెడ్. మీరు నార్మల్‌గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినప్పుడు ఓవరీస్ నుంచి ఎగ్ రిలీజ్ అయ్యే టైం అంటే ఓవ్యులేషన్ టైంలో ఇంటర్‌కోర్స్ అప్పుడు స్పెర్మ్స్ అనేవి ఈ వెజైనాలో డిపాజిట్ అవుతాయి. అండ్ అవి యూట్రస్ ద్వారా ట్యూబ్స్ ద్వారా వెళ్ళి ట్యూబ్లో ఉన్న ఎగ్ని కలిసి ఫర్టిలైజేషన్ జరుగుతుంది. సో బట్ ఈ ఐయుఐ ప్రొసీజర్లో మనము ఓవ్యులేషన్ టైంని ట్రాక్ చేసి ఆ ఓవ్యులేషన్ టైంలో స్పర్మ్స్ని కలెక్ట్ చేసి ప్రాసెస్ చేసి అండ్ మొటైల్ స్పర్మ్స్ని మాత్రం కలెక్ట్ చేసి వాటిని త్రూ స్మాల్ సిరజ్ యూట్రైన్ క్యావిటీ లోపలికి పెడతాము. సో అలా చేయటం ద్వారా ఏమవుతుంది అంటే స్పర్మ్స్ ట్రావెల్ చేసే డిస్టెన్స్ ఒకటి తక్కువ అవుతుంది అండ్ ఆ ఫర్టిలైజేషన్ టైంకి ఎగ్ చుట్టూ ఉన్న మొటైల్ స్పర్మ్స్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ అవటం వల్ల న్యాచురల్ ప్రెగ్నెన్సీ కన్నా ఐయుఐ ద్వారా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి.